హలో అండి, అందరికీ నమస్కారం. వాయిస్ ఆఫ్ హర్షిని ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం దుర్గా భాస్కర్ గారు రచించిన ఆమె ప్రేమను జయించింది కథను విందామండి. టంగ్ టంగ్ గడియారం 7 గంటలు కొట్టింది. మాధవి ఉలిక్కి పడింది. ఒకసారి గడియారం వంక చూసింది. స్వప్న ఇంకా రాలేదు. మామూలుగా 6 గంటలకే వచ్చేసేది అనుకుంటూ డ్రాయింగ్ రూమ్లోకి వచ్చి సోఫాలో కూర్చుంది. ఫోన్ మ్రోగింది. స్వప్నేమో అనుకుంటూ తీసింది. హలో, నేనండి, మురళిని. ఓ మీరా? ఆయన ఇంకా ఆఫీస్ నుండి రాలేదండి. ఓకే, తర్వాత చేస్తానులేండి. అలాగే అని రిసీవర్ పెట్టేసింది. అలవాటైన మురళి గొంతు గుర్తుపట్టలేనంతగా కంగారుగా ఉంది మాధవి. ఉస్సూరుమంటూ మళ్ళీ సోఫాలో కూర్చుంది. గేటు చప్పుడైనప్పుడల్లా తలెత్తి వాకిట్లోకి చూస్తూ. మాధవి ఆడపడుచు స్వప్న. మాధవికి స్వప్నకి 4 ఏళ్ల తేడా. అత్తామామలు కాలం చేయడంతో వదిన అయినా తల్లిలా చూసుకుంటుంది. వదిన అంటే స్వప్నకి కూడా ఎంతో చనువు, ప్రేమ, గౌరవం ఏర్పడ్డాయి. పెళ్ళయి 12 సంవత్సరాలైనా మాధవి కడుపు పండలేదు. ఆడపడుచునే కూతురుగా అమితమైన ప్రేమతో చూసుకుంటూ వచ్చింది. గేటు చప్పుడుకు ఆలోచనలకు అంతరాయం కలిగింది. లోపలికి వెళ్ళి ఫ్రిడ్జ్లోంచి బీన్స్ తీసి స్వప్నకిష్టమని తరగడం మొదలుపెట్టింది. మళ్ళీ ఆలోచనలు ముసురుకున్నాయి. ఏమిటబ్బా, స్వప్న ఇంకా రాలేదు? ఏమిటి ఈ మధ్య ఈ పిల్ల ప్రవర్తనలో మార్పు కనిపిస్తోంది అనుకుంది. గలగల పారే సెలయేరు లాంటి స్వప్న నడక, మాట అన్నింట్లోనూ ఏదో మార్పు గోచరిస్తోందామెకు. ఇంతకుముందు ఎలా ఉండేది? ఇదివరకులా నాతో మాట్లాడడం లేదు. భోజనం చేశాక చెయ్యి కడుక్కొని ఇదివరకులా నా చీర చెంగుతో తుడుచుకోవడం లేదు. రావదినా, కాసేపు కబుర్లు చెప్పుకుందాం అంటూ పొద్దుపోయే వరకు తన గదిలో కూర్చోబెట్టుకునేది. బోల్డన్ని కబుర్లు చెప్పేది. అలాంటిది ఈ మధ్య గుడ్ నైట్ అంటూ గదిలోకి వెళ్ళిపోయి తలుపు వేసేసుకుంటోంది. అదేమిటో ఈ దేవిగారు ఇంత త్వరగా వచ్చేశారు? పాపాయి చెంగు వదిలిందా అంటూ ఆయన కూడా ఆట పట్టించారు మొన్న. ఎందుకు స్వప్న తనకు దూరం అవుతోంది అని బెంగపడిపోయింది మాధవి. కొంపదీసి ప్రేమలో పడలేదు కదా? ఆ మాటే ఓసారి భర్త శేఖరంతో అంది. దాని మొహం, మనం దాన్ని ఎలా పెంచాం, అలాంటి పని చేయదోయ్ అని తేలిగ్గా కొట్టిపారేశాడు శేఖరం. భార్య మాటను అంతగా పట్టించుకోలేదు. చెల్లెలిపైన మితిమీరిన వాత్సల్యంతో అతనికి భార్య మాటలు అంతగా రుచించలేదు. గేటు చప్పుడుకు తలెత్తిన మాధవికి స్వప్న కనిపించగానే హమ్మయ్య అనుకుంటూ మనసులోనే దేవుణ్ణి కూడా తలుచుకుంది. పెంచిన ప్రేమ మరి. ఏమిటమ్మా ఇంత లేటు? నాకెంతో టెన్షనో తెలుసా? 8 అవుతోంది అంటూ ఎదురెళ్ళి చేతిలోని టిఫిన్ బాక్సు, బ్యాగు అందుకుంది. అబ్బా, ఏమిటొదినా లోపలికి రాకుండానే ప్రశ్నలు? మాధవి మనసు చివుక్కుమంది. ఆ మాత్రం తను అనకూడదా స్వప్నను? స్వప్నకు మాత్రం తన ఆతృత తెలియదా అనుకుంది. గతం గుర్తుకు వచ్చింది. కొన్నాళ్ల క్రితం ఓసారి ఆఫీస్ నుంచి ఇలానే లేట్గా వచ్చినప్పుడు ఏమన్నది? సారీ వదినా, ఉద్యోగంలో చేరాక కాలేజీలో లాగా టైం అయిందని విడిచిపెట్టి రాలేముగా. మా బాస్ కొత్త ఆయన, బెంగళూరు బ్రాంచ్ నుంచి ప్రమోషన్ మీద వచ్చారు. కొత్త కదా, కాస్త బాసిజం ఎక్కువ. పని అయితే కానీ కదలడానికి లేదు. రేపటి నుంచి త్వరగా వర్క్ కంప్లీట్ చేసుకొని నువ్వు నా కోసం ఎదురు చూసేలోగా వచ్చేస్తా అంటూ తన భుజాలు ఆప్యాయంగా నొక్కుతూ హాల్లోకి వెళ్ళింది. అవును, మొన్న చేసిన తొక్కుడు లడ్డూలు ఏమైనా ఉన్నాయా? అన్నీ పతిదేవుడికే సమర్పించేసుకున్నావా అంటూ తనను మాట్లాడనివ్వకుండా చేసింది. మరి ఇవాళ తను మాట్లాడుతుంటే విసుక్కొని దూరంగా వెళ్ళిపోతోంది. బాధపడుతూనే సాధ్యమైనంత త్వరగా సంగతేమిటో తెలుసుకోవాలని నిర్ణయించుకుంది మాధవి. స్వప్న ప్రేమలో పడింది. సహోద్యోగి సుధాకర్ ఆమెను ఆకర్షించాడు. అది అసహజం కాదు. అందగాడు, మంచి పొడుగు,
మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే పర్సనాలిటీ. స్వప్నకు అతనితో పరిచయం స్నేహంగాను, స్నేహం ప్రేమగాను మారింది. అతన్ని ఒక్కరోజైనా చూడకుండా ఉండలేకపోతోంది. ఆఫీసుకు రాగానే అతగాడు పలకరించకపోతే చిన్నబుచ్చుకునేది, పలకరిస్తే పులకరించిపోయేది. సుధాకర్ మితభాషి, వర్క్ ఎఫిషియెంట్ అని బాస్ మెచ్చుకోవడం స్వప్నకు తెలుసు. సుధాకర్ పనిచేసే సెక్షన్ వేరు. తొలి పరిచయం తలుచుకుంటే స్వప్నకు ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంటుంది. క్రమంగా మాట పట్టింపులు అలకలుగా మారాయి, అలకలు ఆకర్షణగా మారాయి. అలా పెరిగిన స్నేహం క్రమంగా ప్రేమ అయి అది ముదిరి పాకాన పడింది. ప్రతిక్షణం సుధాకర్ ధ్యాసే. అతన్ని చూడాలి, మాట్లాడాలి, మరింత చేరువ కావాలి. అతని నుంచి తన మనసును మరల్చుకోలేకపోతోంది. అతను కూడా ప్రేమలతను పెంచాడు. రాను రాను సుధాకర్ లేనిదే బ్రతకలేననే నిర్ణయానికి వచ్చింది స్వప్న. పెళ్లికి అన్నగాని వదినగాని అభ్యంతరం పెట్టరేమో. ఆధునిక భావాలు గల కుటుంబం, పెద్దన్నయ్యది కూడా ప్రేమ వివాహమే. ఈ ఆలోచనలతో దాదాపు 6 నెలలుగా సతమతమవుతూ చివరకు అన్నయ్య వదినలకు చెప్పాలని నిశ్చయించుకుంది స్వప్న. కాకపోతే వదిన వాళ్ళు తెచ్చిన సంబంధం వద్దని చెప్పాలంటేనే కాస్త భయంగా ఉంది. అలా అని తను సుధాకర్ను వదులుకోలేదు అనుకుంటుంది. సుధాకర్ కూడా స్వప్నను చూడకుండా ఉండలేకపోయేవాడు. ఒక్కరోజు రాకపోతే ఆమె కోసం వెదికేవాడు. సెలవు పెడితే స్వప్నను చూడలేకపోతానని భయపడేవాడు. సుధాకర్ ప్రేమలో పడి అన్నయ్య తెచ్చిన సంబంధం వద్దని ఎలా చెప్పాలా అనే ఆలోచనలతో భయం, విసుగు, బాధ అన్నీ కలిపి వింతగా ప్రవర్తించడం మాధవి కనిపెట్టేసింది. ఓ రోజు నిలదీసి అడిగింది, అవును వదినా, నీకు చెప్పాలనే అనుకున్నా. అతడు చాలా మంచివాడు. నేనంటే చాలా ఇష్టం. మంచి ఉద్యోగం, ఆఫీసులో మంచి పేరుంది. అందుకేనా షికార్లు కొడుతూ ఇంటికి లేట్గా రావడం? అది కాదు వదినా, మీరు బాధపడతారేమోనని. అలాగైతే ఆ బెజవాడ సంబంధం చేసుకోవచ్చుగా. నీ మంచి కోరే చెప్తున్నాను. లేదు వదినా, చేసుకుంటే సుధాకర్నే చేసుకుంటాను. స్వప్న కళ్ళ నిండా నీళ్లు. నేను అతను లేకుండా బ్రతకలేను. ఏడవడం మొదలుపెట్టింది. మీ అన్నయ్యకి వాళ్ళ సంబంధం బాగా నచ్చింది. నువ్వు సుఖపడాలనేగా మా తాపత్రయం. ఏం వదినా, సుధాకర్కి మాత్రం ఏం తక్కువ? అందగాడు, మంచివాడు, పెద్ద ఉద్యోగం, వేలెత్తి చూపడానికి ఒక్క చెడ్డ అలవాటు కూడా లేదు. నా మనసు అతన్ని తప్ప వేరే ఎవరినీ అంగీకరించడం లేదు. అతనికి కూడా నేనంటే ప్రాణం. పెళ్లి మాట అనుకున్నారా? లేదు వదినా, మీకు చెప్పకుండా ఆ ధైర్యం చేయలేకపోయాను. నా బంగారు స్వప్న, నా తల్లి, ఈ విషయం వింటే మీ అన్నయ్య కూడా గర్వపడతారు అంటూ సంతోషంతో కావలించుకుంది మరదల్ని మాధవి. మంచి రోజు చూసి మీ అన్నయ్యని మాట్లాడమంటాను. నన్ను అర్థం చేసుకునే వదిన దొరకడం నా అదృష్టం. పిచ్చిదానా, నీ సంతోషమే నా సంతోషం. ఇకలే ముఖం కడుక్కో. నా ఫ్రెండ్ వస్తోంది మన ఇంటికి. అర్చన వాళ్ళ ఆయనకి ఈ ఊరు ట్రాన్స్ఫర్ అయిందట. ఫోన్ చేసింది. చూడాలని ఉంది తనను. ఎన్నో ఏళ్ల తర్వాత కలుసుకుంటున్నాం. తన పెళ్ళికి నేను వెళ్ళలేకపోయాను కూడా. అర్చన వచ్చింది. మాధవి మరదల్ని పరిచయం చేసింది. చాలా స్నేహపూర్వకంగా మాట్లాడింది స్వప్నతో. మొదటి పరిచయంలోనే అర్చనంటే స్వప్నకు ఇష్టం ఏర్పడింది. కబుర్లతో గడిచిపోయింది. సాయంత్రం బయలుదేరడానికి ఇంకా మాధవి, నేనే వచ్చి ఓ రోజు మిమ్మల్ని మా ఇంటికి తీసుకువెళతా అంది అర్చన. ఆఫీసులో స్వప్నకు ఏమీ తోచడం లేదు. సుధాకర్ టూర్ వెళ్ళాడు. సుధాకర్ సెక్షన్లో పనిచేసే నిర్మల సుధాకర్ స్వప్నలు కలిసి తిరగడం గమనిస్తూనే ఉంది. అయితే స్వప్న సుధాకర్ పట్ల పెంచుకున్న ప్రేమ చాలా గాఢమైందని, జీవితం పంచుకోవాలని నిర్ణయించుకుందని గాని తెంచుకోలేనంతగా ప్రేమలతను పెంచుకుందని నిర్మలకు తెలియదు. సుధాకర్ లేనందువల్ల కాసేపు నిర్మలతో గడిపింది స్వప్న. లంచ్ టైంలో స్వప్నకు మతిపోయింది నిర్మల మాటలు విని. మై గాడ్, సుధాకర్కు పెళ్ళయిందా? ఒక కొడుకు కూడానా? నిజమా?
మరి అతడెందుకు చెప్పలేదు? అంటే నాలాగా అతను నన్ను ప్రేమించలేదా? పెళ్లి చేసుకోవాలనే భావన లేదా? షాక్ తిన్నట్లయింది. ఉడుకుమోత్తనంతో ఏడుపు వచ్చింది. పెదవిని పంటితో నొక్కి దుఃఖాన్ని ఆపుకొని ఎలాగో నిర్మల దగ్గర నుంచి బయటపడింది. ఇంటికి వచ్చింది. వదిన వాళ్ళ ఫ్రెండ్ అర్చన వచ్చింది. అంతా కలిసి సినిమాకెళ్లారు. కాసేపైనా ఈ పిడుగులాంటి వార్త గురించిన ఆలోచనల నుంచి తప్పించుకొని రిలాక్స్ అవ్వచ్చని, వద్దంటే వదిన కారణం అడిగి గుచ్చి అడుగుతుందని వాళ్లతో పాటు సినిమాకు వెళ్ళింది స్వప్న. సినిమాలో హీరోయిన్ను భర్త అన్యాయం చేస్తాడు. వదిలేసి మరో అమ్మాయిని చేసుకున్నాడు. ఇంటర్వెల్ అయ్యేటప్పటికీ తలనొప్పి ఇంకా ఎక్కువైంది స్వప్నకి. రిలాక్స్ కావచ్చు అనుకుంటే ఇక్కడ తన సమస్యేనా? ఎంత మోసం! సుధాకర్ కూడా కావాలనే తనకి పెళ్ళైన విషయం దాచాడు. ఎందుకిలా అన్యాయం చేస్తారు మగవాళ్ళు? మనసు అదే ఆలోచన చుట్టూ తిరుగుతోంది. ఏం స్వప్న అలా ఉన్నావు? అర్చన అడిగింది. ఈ సినిమా చూస్తే మగవాళ్ళంటేనే అసహ్యం వేస్తోంది. అలా తిట్టేస్తే ఎలా? ఆడవాళ్ళు మాత్రం ఆలోచించవద్దు. మనసు పారేసుకునే ముందే జాగ్రత్త పడాలి. అర్చన మాటలు ఆత్మ పరిశీలనకు శ్రీకారం చుట్టాయి. అవును, పెళ్లి చేసుకుందామని అనుకున్నది అన్నది మొదట తనే. పెళ్ళయిందని చెప్పేలోగానే అతని పట్ల ప్రేమ పెరగడం, మర్చిపోలేక చిత్రవదను అనుభవించే స్థితికి వచ్చేసింది తను. సినిమా అయిపోయింది. అన్యమనస్కంగానే ఇల్లు చేరుకుంది. నిద్ర వస్తోందని వెంటనే తన బెడ్రూంలోకి వెళ్ళిపోయింది. కంటి మీద నిద్రలేదు స్వప్నకు. కంటి నిండా నీళ్లు. మర్నాడు సుధాకర్తో మాట్లాడింది. పార్కులో కలుసుకుంది సుధాకర్ని స్వప్న. అతన్ని చూడగానే మీకు పెళ్ళయిందని ఎందుకు చెప్పలేదు? ఈ విషయం తెలిసి నేనెంత కుమిలిపోతున్నానో తెలుసా అంటూ చేతులతో మొహం దాచుకొని కుమిలి ఏడ్చింది స్వప్న. సుధాకర్ అనుకున్నంత అయ్యింది. కంగారుగా ప్లీజ్ స్వప్న అన్నాడు. ఎందుకు నాలో ఆశలు రేపారు? మిమ్మల్ని నేనెలా మర్చిపోగలను? నా మనసు నా వశంలో లేదు. మీతో జీవితం ఊహించుకొని ఆశల సౌధాలు నిర్మించుకున్నానే. నన్నింతవరకు ఎందుకు రానిచ్చారు చెప్పండి? నిలదీసింది స్వప్న. స్వప్న ప్లీజ్, నీ బాధ నాతో చెప్పుకున్నావు, మరి నా బాధ ఎవరితో చెప్పుకోను? నాకు పెళ్ళయిందని చెప్పకపోవడం తప్పే, కానీ కావాలని దాచలేదు. నీ ప్రేమను పోగొట్టుకోలేక మౌనంగా ఉండిపోయాను స్వప్న. నువ్వు లేకుండా నా బ్రతుకు దుర్భరం. నన్ను అపార్థం చేసుకోకు. నిన్ను వదులుకునే శక్తి నాకు లేదు. నన్ను నమ్ము అని ప్రాధేయపడ్డాడు. చెయ్యి పట్టుకొని దీనంగా చూస్తున్న అతనిని విడిపించుకొని పిచ్చిదానిలా అయోమయంగా ఇల్లు చేరుకుంది స్వప్న. వాస్తవం తెలుసుకోకుండా స్వప్నలోహంలో విహరించే ఇలాంటి ఎందరో వనితల ప్రతినిధి ఈ స్వప్న. ఇంటికి వచ్చి తను ఆలస్యంగా తెలుసుకున్న నిజాన్ని వదినతో చెప్పి బావురుమంది. కానీ సుధాకర్పై మక్కువ చంపుకోలేకపోతోంది. నా భార్యను కన్విన్స్ చేస్తాను, నీవు లేకపోతే నేను బ్రతకలేను అంటున్నాడు వదిన అంటూ ఏడ్చింది. పిచ్చిదానా, నీకేం కర్మ రెండవ భార్యగా వెళ్ళడం? అసలు భార్య అంటే ఒక్కరే. మొన్న క్లబ్ పార్టీకి వెళ్ళినప్పుడు విన్నావుగా, వసంతను అందరూ ఎంత హీనంగా చూశారో. ఆ రోజు సంఘటన గుర్తు చేసుకుంది స్వప్న. ఆవిడెవరండి? ఎవరో అడిగారు. ఎవరు? ఆ టక్కులాడా? రావుగారిని వలలో వేసుకుంది ఆ వసంత. సిగ్గులేదు, డబ్బుంది కదా అని వెంటపడింది. మగవాడికేం నష్టం? ఉంచుకున్నాడు, ఇద్దరినీ మెయింటైన్ చేస్తున్నాడు. ఇదిగో ఇలా క్లబ్బులకు పార్టీలకు వెంటేసుకు తిరుగుతాడు. ఆ చీరలు నగలు షోకే గాని క్లబ్బులు పార్టీలకే గాని మొన్న వాళ్ళ చుట్టాలింట్లో పెళ్ళైతే పెద్దావిడ్నే తీసుకెళ్ళాడు కానీ ఈవిడికెక్కడిదా గౌరవం? ఇదిగో మనలో మన మాట. ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కూడా అయిందట. పిల్లా జెల్లా అని ఆశ పెట్టుకోవద్దని 4 తన్ని మరీ చెప్పాడట. దాంతో షాక్ అయి తట్టుకోలేక తాగుడు కూడా అలవాటు చేసుకుంది. అదంతా రివైండ్ చేసి వేసిన సినిమా రీల్ లాగా బుర్రలో తిరిగేసరికి కళ్ళు తిరిగినట్లయింది స్వప్నకి. వదినా అంటూ ఒళ్ళో వాలిపోయి బావురుమంది. మనసును సుధాకర్ నుంచి మళ్లించుకోవడానికి ప్రయత్నించిన
మనసు నా మాట వినడం లేదు. చచ్చిపోదామనిపిస్తోంది. సుధాకర్ని చంపేద్దామనిపిస్తోంది వదినా అని ఏడ్చింది. పిచ్చిదానా, అతని తప్పు మాత్రం ఏముంది? పెళ్లి విషయం నీవు చెప్పలేదు. అతను నీలాగే మనసు పారేసుకుని చెప్పలేకపోయాడు. నీకు తెలిసాక బయటపడ్డాడు. కాదు వదినా, ఇప్పటికీ నన్నే ప్రేమిస్తున్నాడు. కావచ్చు, కాదనను. కానీ పిచ్చి తల్లి, ప్రేమ వేరు, పెళ్ళి వేరు. ఏమిటో వదినా, నా తల పగిలిపోతోంది. ఎలా మర్చిపోవాలి? ఎలా ఎలా వెక్కి వెక్కి ఏడ్చింది స్వప్న. ఇప్పుడు అలాగే ఉంటుంది. నా మాట నమ్ము. కొన్నాళ్లకి మనసు అదే సర్దుకుంటుంది. వదిన మాటలు స్వప్నకు వినిపిస్తున్న తన ఆలోచనలతో తల వేడెక్కిపోతోంది. అవమానంతో తల వాలిపోతోంది. తల్లిలాంటి వదినను బాధ పెడుతున్నందుకు సిగ్గుతో కృంగిపోయింది. స్వప్నను కోరుకుని ప్రేమించి బ్రతిమిలాడి విసిగి వేసారిన రవి మనసులో మెదిలాడు స్వప్నకు. ఆమె నిరాకరించినా ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా స్వప్నను మర్చిపోలేక పిచ్చివాడిలా అయిపోయాడు. ఎందరినో తను నిరాకరించింది. కానీ విచిత్రం, విధి వైపరీత్యం, తను ప్రేమించిన వ్యక్తి ఓహ్, ఏం చేయను భగవాన్, సుధాకర్కు పెళ్ళైన విషయం అతడు నాతో ఎందుకు చెప్పలేదు? స్వప్న రాత్రంతా వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంది. దిక్కుతోచక మనసు మార్చుకోలేక మతిపోయినట్లుగా తయారైంది. తిండి నిద్ర ధ్యాస లేదు. బాధ, అవమానం, అవే ఆలోచనలు. ఏం చేయాలి? ఎలా? పెళ్ళయి ఒక కొడుకు ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోవడం అపరాధం కదా. అది తెలిసి కూడా ఇంకా ఎందుకమ్మా ఈ పట్టుదల? మెల్లిగా అతన్ని మర్చిపోవాలి. నా తల్లి కదూ, రామ్మ, నువ్వు అన్నం తినకపోతే నేను మీ అన్నయ్య తినంరా తల్లి, రా, నా బంగారు తల్లి కదూ. మాధవి పరిపరి విధాల ఓదారుస్తూ నచ్చజెప్తూ ఉండబట్టలేక స్వప్నను కౌగలించుకొని ఏడ్చింది. అన్న శేఖర్ కూడా మొదట బ్రతిమిలాడాడు. వినకపోతే మందలించాడు. కోప్పట్టాడు. మాట్లాడడం మానేశాడు. స్వప్న ఆఫీసుకు సెలవు పెట్టింది. రోజులు నెలలు గడిచాయి. స్వప్న దిగులుతో చిక్కి శల్యమైంది. ముఖం కళావిహీనమైపోయింది. బుగ్గలు చారలు కట్టాయి. బలవంతంగా అన్నం కంచం ముందు కూర్చోబెట్టింది మాధవి. స్వప్న కన్నీళ్లతో మెతుకులు తడుస్తున్నాయి. ఆ మెతుకుల మధ్య స్వప్న వేళ్లు కదులుతూ సుధాకర్ పేరును వ్రాస్తున్నాయి. మాధవి గమనించింది. తల్లిలా పెంచిన ఆమెకు ఇక భరించే శక్తి పోయింది. కోపం వచ్చింది. సుధాకర్ను తిట్టింది. స్వప్న మరింత కోపగించుకొని కంచం దగ్గర నుంచి లేచి ఏడుస్తూ వెళ్ళిపోయింది. ఎన్నాళ్ళని సెలవు పెట్టగలదు? స్వప్న తిరిగి డ్యూటీలో జాయిన్ అయింది. సుధాకర్ కూడా సెలవులో ఉన్నాడు. ఇల్లు షిఫ్ట్ చేస్తున్నాడట. స్వప్న మనసు మస్తిష్కము సుధాకర్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. అబ్బా, ఎంత అందగాడో అంత మోసగాడు. పెళ్ళయిందని ఎందుకు చెప్పలేదు? నా ప్రేమని చులకనగా భావించాడా? లేక నేనే అతని స్నేహాన్ని ప్రేమగా భ్రమపడ్డానా? భగవాన్, ఎన్ని ఆశలు పెంచుకున్నాను. ఆత్మ పరిశీలన చేసుకుంది. నాదే తప్ప? అవును, నాదే తప్పేమో. జీవితాన్ని అతనితో పంచుకోవాలని తను అనుకున్నట్లు చెప్పిందా? చెప్పలేదుగా. అయితే అది స్త్రీ తప్పు మాత్రమేనా? మగవారికి ఆడవారిలాగా పెళ్ళైన గుర్తులు ఉండవుగా. అతనైనా నిజం చెప్పాలిగా. చెప్పలేదు కనుక తను పొరబడింది. ప్రేమ సముద్రంలో మునిగి తేలుతూ ఒడ్డుకు వస్తూ వెనక్కి వెళ్ళిపోతోంది స్వప్న. అతను సన్నిహితంగా మెలగడంతో పెళ్ళయి ఉంటుందన్న ఆలోచన తనకి రాలేదు. కానీ అతడు మగవాడు. ఎందుకిలా మోసం చేశాడు? ఏడ్చి కళ్ళనీళ్లు కారి కనురెప్పలు బిగిశాయి. స్వప్నకు మాధవి ఈ జన్మలో వదినగా పుట్టింది. క్రితం జన్మలో తల్లై ఉండవచ్చు. లేకుంటే ఆడబిడ్డ జీవితం పాడు కాకుండా సుఖంగా ఉండేలా తీర్చిదిద్దాలని ఎంత తాపత్రయం! ఎంతమంది వదినలు అమ్మలవ్వగలరు? ఆ రోజు మాధవి స్నేహితురాలు అర్చన వచ్చింది. చాలా వరకు స్వప్న సంగతి మాధవి అర్చనకు ఇదివరకే చెప్పింది. హలో స్వప్న అంటూ పలకరించింది. హలో, బాగున్నారా అని ముక్తసరిగా పలకరించి లోపలికి వెళ్ళిపోయింది స్వప్న.
ఆదివారం కావడంతో స్నేహితురాళ్ళిద్దరూ స్వప్న గురించే మాట్లాడుకుంటున్నారు. కాసేపయ్యాక బలవంతంగా స్వప్నను పిలిచి తన దగ్గర కూర్చునేలా చేసింది మాధవి. ఆమె ప్రయత్నానికి అర్చన సహకారం ఊతమిచ్చింది. మెల్లగా స్వప్నను మాటల్లోకి దించింది అర్చన. చూడు స్వప్న, ఎన్ని సంబంధాలు వస్తున్నాయో తెలుసా నీకు? అన్నయ్య వదిన మాట విని పెళ్ళికి ఒప్పుకో ప్లీజ్ అర్చన గారు అంటూ ఉండగానే స్వప్న కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. భరించలేని వదిన ఓదార్పుగా స్వప్న దగ్గరగా జరిగి కూర్చుంది. స్వప్న చేతిని తన చేతిలోకి తీసుకుంది. కాదమ్మా, నేను చెప్పేదేమిటంటే అతను అదే సుధాకర్ని నువ్వు చెప్పినట్లు నీపై అమితమైన ప్రేమ ఉండవచ్చు. కన్నెపిల్ల కోరుకునే ఎన్నో అర్హతలున్న అతను నీకు తగినవాడే కావచ్చు. కానీ ఒకే ఒక అర్హత అతనికి లేదు. ఆ లోపం ఒక్కటే. అందుకనే అతడు నీతో పెళ్ళికి అనర్హుడు. అతని కుటుంబం అతనికి ఉంటుంది, నీకంటూ ఒక స్థానం ఉండదు. 4 రోజుల్లో ఆ వాస్తవాన్ని, దిగజారిన ఆ స్థానాన్ని, దారి తెన్నూ తెలియని నీ జీవితాన్ని తలుచుకొని జీవితాంతం కుమిలిపోతావా? అన్నయ్య వదిన చెప్పిన సంబంధాల్లో నీకు అన్ని విధాలా నచ్చినది స్వీకరించి నీకొక్కదానికే స్వంతమైన భర్తతో ఆనందంగా ఉంటావా? నిర్ణయం నీ చేతిలోనే ఉంది. బాగా ఆలోచించుకో. రెండో భార్య స్థానం ఎప్పుడూ రెండోదే. మొదటి స్థానం ఈ జన్మలో దక్కదు. ఊబిలో కూరుకుపోయి హాహాకారాలు చేస్తూ మునిగిపోయే వ్యక్తిలా సుధాకర్ని చేసుకుంటే తప్పుకో. లేక ఇమడలేక నలిగి నశించిపోవడానికి నీకేం తక్కువ? అర్హుడైన వ్యక్తిని ప్రేమించాలి, కానీ ప్రేమించగానే పెళ్ళికి అర్హత అందరికీ రాదు అంది అర్చన. ఇద్దరూ కలిసి నా ప్రాణాలు తీస్తున్నారు. నా మనసు అర్థం చేసుకోరేం? అతని పట్ల నా ప్రేమ ఎంత గాఢమో అర్థం చేసుకోరేం? అతడు భార్యను ఒప్పిస్తానని కూడా అన్నాడుగా. చూసావా, భార్యను ఒప్పిస్తానన్నాడు, కానీ నువ్వు భార్యవు కాలేవు. 24 గంటలు నీ సొంతం కాడడతను. గతి లేకనో భర్త పట్ల మితిమీరిన ప్రేమ వల్లనో ఒప్పుకునే భార్య విదిలించిన భిక్షగా దొరికిన క్షణికానందంతో అంతమైపోతుంది నీ ప్రేమ, హెచ్చరించింది అర్చన. కాదు, నా ప్రేమ చాలా బలమైనది, ఆవేశంగా అంది స్వప్న. పిచ్చిదాన, అది ఆ ప్రేమ బలం కాదు, బలమైన ఓ బలహీనత. అర్థం చేసుకో. ఎలాగూ మీ అన్నయ్య గారికి ట్రాన్స్ఫర్ అయింది కనుక ప్రయత్నించి నువ్వు కూడా బెంగళూరుకు ట్రాన్స్ఫర్ చేయించుకో. కొన్నాళ్లకు అన్నీ మర్చిపోతావు. చక్కగా పెళ్లి చేసుకొని సుఖంగా ఉంటావు. అర్చన ఇలా నచ్చజెప్పడానికి ప్రయత్నించడం, పెంచుకున్న ప్రేమను తెంచుకోలేక, కట్టుకున్న ఆశా సౌధాలు ఎక్కలేక ఆక్రోశిస్తూ ఆవేశపూరితంగా స్వప్న వాదించడం. అలా గంటలు గడిచాయి. శేఖర్ రావడంతో అర్చన వాళ్ళింటికి వెళ్ళిపోయింది. స్వప్నకు కూడా బెంగుళూరు ట్రాన్స్ఫర్ అయింది. రోజులు నిరుత్సాహంగా గడుస్తున్నాయి స్వప్నకు. సుధాకర్ను మర్చిపోవడానికి ప్రయత్నించమని అర్చన ఉత్తరాలు రాస్తూనే ఉంది స్వప్నకు. ఆ రోజు కూడా అలాంటి ఉత్తరం వచ్చింది. స్వప్న, యు ఆర్ మిస్టేకెన్. మళ్ళీ నేను అదే చెబుతున్నా. తప్పులు చేయడం మానవ సహజం, కానీ ఆ తప్పు దిద్దుకోవడం మంచి లక్షణం. మనసు పారేసుకోవడం ఓ బలహీనత. మర్చిపోవడం ఒక శక్తి. మంచివాడైతే పెళ్ళైందని ముందే చెప్పాలి, కానీ కొందరు పురుషులు చెప్పరు. మనమే తెలివిగా మసులుకోవాలి. నువ్వు అతన్ని మర్చిపోవడమే నీ తెలివికి నిదర్శనం. త్వరలో ఒక ఇంటిదానివి, నీ ఇంటిదానివి నువ్వొక్కతివే అవ్వాలని ఆశిస్తూ నీ పెళ్లి శుభలేఖకు ఎదురు చూస్తూ అర్చన. కాలం గాయాల్ని మెల్లమెల్లగా మాన్పగలిగింది. మోసపోవడానికి అంగీకరించకూడదని గ్రహించింది స్వప్న. తనకంటూ సొంతమైన జీవితం కావాలని నిశ్చయించుకుంది. సుధాకర్ను మర్చిపోవడానికి తపస్సు లాంటిది చేసింది. చివరకు జయించింది. మాధవికి గుండె బరువు దిగినట్లయింది. స్వప్న పెళ్లికి ఒప్పుకుంది. శేఖర్ ఆనందానికి అంతులేదు. స్వప్నను పెళ్లిపీటల మీద పతీ సమేతంగా చూసి ఆనందంతో అక్షింతలు జల్లుతోంది అర్చన. తలెత్తి చూసిన పెళ్లికూతురు స్వప్న అర్చన పతిస్థానంలో సుధాకర్ను చూసి నివ్వెరపోయింది. అర్చన సుధాకర్ భార్య. ఓహ్! ఒక్క క్షణం నోట మాట రాలేదు.
అంతలోనే తేరుకొని అర్చన పాదాలపై తన చేతులుంచి సజల నయనాలతో ముఖం పైకెత్తి అర్చన వంక చూసింది. స్వప్న మనోవీధిలో ఎందరో స్త్రీలు వందలు వందలు కళ్ళ ముందు కనిపిస్తున్నారు, కదిలిపోతున్నారు. కానీ అర్చన ఎంత ఉన్నతమైన వ్యక్తిత్వం, ఎంతటి నిగ్రహం, ఎంత తెలివి, ఓర్పు! తన భర్తను పూర్తిగా తనకే దక్కించుకుంది. మరో స్త్రీ జీవితాన్ని కూడా నిలబెట్టింది. అందుకే అందరికంటే ఎంతో ఎత్తులో అగ్రసింహాసనాధిష్ఠురాలైన దేవతగా గోచరించింది స్వప్నకు. ఎవరన్నారు స్త్రీకి స్త్రీయే శత్రువని? అవును, ఆమె ప్రేమను జయించి కొత్త జీవితానికి పునాది వేసింది. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి.